సాధారణంగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా చంద్రబాబు నాయుడు ఎన్ని సభల్లో పాల్గొంటే అన్ని సభల్లో కూడా ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. ఒకటి కాదు, రెండు కాదు, పావు గంట, అరగంట, గంట ఆయనకి ఎప్పుడైపోతుందిరా దేవుడా అని కూర్చుని చూసేటటువంటి వాళ్ళు ఉంటారు. అది సొంత కార్యకర్తలు. మిగతా వాళ్ళు అయితే అసలు పట్టించుకోకుండా ఎవరి పనాలు చేసేసుకుంటారు. అయినా ఆయన ఉపన్యాసం ఆగదు. అదొక ప్రవాహ జరి. ఎవరు వింటున్నారనే కంటే కూడా తను మాట్లాడడం అన్నటువంటి రూట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అదే దానికి పూర్తి భిన్నం జగన్మోహన్ రెడ్డి. తను మాట్లాడేటువంటి దాంట్లో పరిమితంగా మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు, అవసరమైన టాపిక్ వరకే మాట్లాడతాడు, అక్కడతో క్లోజ్ చేసేస్తాడు, తిట్టాల్సినవి తిట్టేస్తాడు, వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సైలెంట్గా ఉంటూ ఉన్నారు. మొన్న మధ్యన ఒకరోజు సైలెంట్ గురించి ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి. ఇప్పుడు ఇవాళ టోటల్గా పొద్దునుంచి యాత్ర చేసుకుంటూ వచ్చారు. రేపటికి తూర్పుగోదావరి జిల్లాని టచ్ చేస్తారు, కాకినాడ. కానీ ఇక్కడ ఎందుకు నిశ్శబ్దం ఉన్నట్టు? సరే, శ్రీరామనవమి రోజు ఓకే, బస్సు యాత్ర సందర్భం కూడా నిశ్శబ్దం ఎందుకు? మొన్న మధ్యన అదే కదా చెప్పుకొచ్చింది. అక్కడ అనంతపురం జిల్లాలో కూడా ఇట్లా ఒకరోజు నిశ్శబ్దాన్ని పాటించడం, దానికి కారణం ఏమీ చెప్పట్లేదు. మరి జగన్ గొంతు బాగాకనా, లేకపోతే కనుక అక్కడ ఏదైనా కాంట్రవర్షియల్ ఇష్యూస్ వస్తాయి అని చూడాల్సి ఉంది.